ఎల్ఆర్ఎస్ పెట్టింది అలా. ఎల్ఆర్ఎస్ తెలుసా? నేను వీడియో చూపెట్టా, మళ్ళీ వీడియో చూపెట్టా మదన్ రెడ్డి, ఆ వీడియో చూపెట్టాను సార్. ఫస్ట్ ఎల్ఆర్ఎస్ కేసీఆర్ పెట్టాడు, పైసలు లేకుండా కేసీఆర్ గది దోసుకుంటే పని అయినా, ఫామ్ హౌస్లో వండుడు తాగుడు దోసుకుంటు పైసలు, వేరే ఏం పడినది. ఎల్ఆర్ఎస్ అని పెట్టాడు. ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని పెట్టినప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా తెలుసా, కేసీఆర్ మీటింగ్లో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పెట్టిండు, ఎల్ఆర్ఎస్ అంటాడు, బీఆర్ఎస్ అంటాడు, నెక్స్ట్ ఎంఆర్ఎస్ తెస్తాడు అంటాడు. ఎంఆర్ఎస్ అంటే ఏం సార్ ఒకటి అడిగినట, అంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. అంటే పెళ్లి చేసుకుంటే పైసలు అడుగుతారు కేసీఆర్ అని ఎవరు చెప్పారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేనేమంటున్నా, అప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్, ఎంఆర్ఎస్, నెక్స్ట్ బీఆర్ఎస్ తీసుకొస్తాడు. ఈయన బీఆర్ఎస్ ఏంటంటే బర్త్ రెగ్యులేషన్స్కి పూర్తిగా పైసలు అడుగుతాడు. ఈయన సీతక్క మాట్లాడే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే, వీళ్ళు మాట్లాడేమన్నారు, మా గవర్నమెంట్ వస్తే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయము, మేము ఫ్రీగా చేస్తాము అన్నారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ మొన్న స్టార్ట్ చేసాక ఎన్ని అప్లికేషన్స్ తెలుసా అన్న? 25,53,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఎన్ని? 25,53,000 దరఖాస్తు వచ్చినాయి. ఒక్కొక్క దరఖాస్తు కనీసం ₹1,00,000 వస్తాయి. 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు కట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పటికే వచ్చింది. ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటికే 25,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం టార్గెట్ ఎంత అంటే 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజల దగ్గర నుంచి వంచి మోసం చేసి సంపాదించుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ పెట్టి ఇలా ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో ఒకసారి ఉంచండి. అప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు, ఇప్పుడు వసూలు చేస్తారు పైసలు. ఇప్పటికే 20 లక్షల దరఖాస్తు వచ్చినాయి, 25,000 కోట్లు ఇప్పటికే వచ్చినాయి. వాళ్ళ ఇలా ఉద్యోగస్తులు ఆ పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, 25,000కే నోటిఫికేషన్ చేయడు, కానీ 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఏడు ఇచ్చినారని చెప్పరు ఒకసారి. డిఎస్సి కనీసం మెగా డిఎస్సి అన్నాడు, మొత్తం దగా చేసి పడేసాడు. కాబట్టి ఏ చూసాడు మోసం. కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, ఇన్ని మోసాలు కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము ఎవరు కోటేయాలి అని ఆలోచించినప్పుడు, అరే మా కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అన్న. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉంటారన్న. కొట్లాడేది ఎవరైనా మనం కొట్లాడలే. ఇవాళ అక్కడెక్కడో కొనుగోలు కేంద్రాలకు పోతే 18 వాహనాలు ధ్వంసమైనాయి. ఇక్కడ చొప్పదండి, మల్యాల్, గంగాధర సంబంధించి కార్యకర్తలు వస్తే కూడా వాళ్ళ వెహికల్స్ వలిగినాయి అన్న. అనేక మంది కార్యకర్తలు కాలు చెదురున్నాయి, రాళ్లతో కొట్టిర్రు, ఇలాగ రాళ్ళ కొడుగులతో కొట్టిర్రు, వెహికల్స్ వలిగినాయి, తలలు వలిగినాయి. వాళ్ళ రైతులు ఆలోచిస్తున్నారు, అదే కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటే కూడా, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఉంటే కూడా మీరు బీజేపీకి ఓటేయాలని చెప్పి రైతులు చెప్తున్నారని. ఇలా ఉద్యోగులు అదే 317 జియో అప్పుడు మీరు అందరూ ఉన్నాం లేదా? 317 జియో అప్పుడు ఎంతమంది వచ్చారని చేతున్నా? 317 జియో అప్పుడు కొట్లాడినామన్నా, ఇంతమంది ఇక్కడే ఉన్నామన్నా. కొట్లాడింది ఎవరన్నా? టీచర్స్ వచ్చినా మనకేమన్నా? టీచర్స్ వచ్చి మనకు చెప్పిర్రా కొట్లాడరని? అరే చెట్టుకోరు పుట్టగారు భార్య కామారెడ్డిలో జీతం చేస్తే భర్త కరీంనగర్ జాబ్ చేస్తాడు, పిల్లలు జగిత్యాలలో చదువుకుంటారు, తల్లి తండ్రి వాళ్ళ సొంత ఊర్లో ఉంటారు. చెట్టుకోరు పుట్టకోరు కేసీఆర్ చేసింది కాబట్టి ఇలా మన ఆఫీస్లో ధర్నా చేస్తే, మన ఆఫీస్లో దీక్ష చేస్తే ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు రాత్రి నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఆ రోజు రాత్రి నైట్ 11:30కి కేసీఆర్ ఫుల్ మందు తాగి అక్కడ సిపి గారికి ఫోన్ చేసాడు. ఏం చేసాడు తెలుసా? ఆ రోజు బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆ కార్యాలయాన్ని మొత్తము జేసీబీతో కూలగొట్టి నాకు వీడియో పెట్టాలి, గంట టైం ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ మందు దాగి ఇలా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఏం జరిగిందని ఆ రోజు పేపర్ కట్టర్ మిషన్తో ఆఫీస్ మొత్తం బలగొట్టాడు. ఇంకా ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుంది, కిటికీలో పెట్టి ఫైర్ ఇంజన్ పైపుతో ప్రెషర్ కొడితే ఇలా కార్యకర్తలు గోడ పోయి తగిలిరన్న. ఇలా 4 కార్యకర్తలు కాళ్ళు విరిగాయి, ఇక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కార్యకర్తలు. ఇలా 3 కార్యకర్తలు తలలు వలిగే, కాళ్ళు చేతులు విరిగాయి. లాస్ట్కు నేను శోభక్క జైలు పోతుమి, 4 రోజుల పాటు జైలు పోతుమి. గంతమంది కార్యకర్తలను కొట్టే దాదాపు 5 వాహనాలు ధ్వంసం చేసి కాలబెట్టారు. నైట్ మొత్తం చలి పడుతుంటే మానకొండ పోలీసులు కింద కాపుకొని కూర్చున్నాం, ఇవాళ మంట కాపుకొని కూర్చున్నాం. ఇవాళ
లక్ష్మణ్ గారి డాక్టర్ లక్ష్మణ్ని హైదరాబాద్ గారు పట్టుకొచ్చి మానగూరు పోలీసుల్లో ఆయన ఫోటోలతో బాగా అనిపించింది. చలిలో మొత్తం మఫ్లర్ కట్టుకుని కూర్చోబెట్టారు. మా అందరిని లోపల కూర్చోబెట్టాను, పోలీసులు బయట కూర్చోబెట్టాను. నేను ఒక ఎంపీని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా ఏ విధంగా పట్టుకపోయి చేసిరో ఒకసారి ఆలోచించండి. ఇలా ఒక టీచర్ ఆలోచించాలన్నా మీకోసం. అది కాంగ్రెస్ పార్టీ లేదా? మరి ఎందుకు రాలే కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాలే? కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు రాలే? బట్టి విక్రమార్క గారు ఎందుకు రాలే? మరి సీతక్క ఎందుకు రాలే? వీళ్ళందరూ ఎందుకు రాలే? కొట్లాడింది మేము, రేపు భవిష్యత్తులో కొట్లాడేది కూడా మనమే. కాబట్టి టీచర్లు ఆలోచించాలి. మా కార్యకర్తలు దెబ్బతిన్నా టీచర్ల కోసం జైలుకు వెళ్ళమన్న కార్యకర్తలు అందరం కూడా ఇలా ఎవరి కోటాలో టీచర్స్ ఆలోచించాలి. పిఆర్సీ కోసం కొట్లాడేది మనమే. వాళ్ళు సిద్దిపేటలో జీతాల కోసం కొట్లాడితే, వీళ్ళు జీతాలు ఫస్ట్ జీతాలు లేకుంటే వీళ్ళు డీల కోసం కొట్లాడితే, సిద్దిపేటలో గేట్లు ఎక్కితే మన కార్యకర్తలు దాడిచా చేస్తే ఇలా కార్యకర్తలు కాలు విరిగినాయి. ఆ రోజు రిమాండ్ చేసిరు. ఆ రోజు టీచర్ల కోసం కొట్లాడితే ఇలా గ్రూప్ 1 విద్యాలు పేపర్ లీక్ అయిందని మనం కొట్లాడితే ఇలా కరీంనగర్కి వచ్చి నన్ను ఎట్లా పట్టుకపోయి తెలుసు, మీ అందరికీ తెలుసు. పేపర్ లీక్ చేశాడు. ఆ పేపర్ ఏదో సైన్స్ మ్యాథ్స్ అంటే నేను బాధపడబోదు. హిందీ పేపర్ లీక్ చేశాను, కేసు పెట్టారు నా మీద. హిందీ పేపర్ ఎవరన్నా లీక్ చేస్తాడా నా అక్కడున్నాడు? నా ఇజ్జత్ పోయింది ఆ రోజు. నీ అబ్బాయి కేసు పెడితే పెట్టాను. మ్యాథ్స్ సైన్స్ అంటే కూర్చేది నేను. ఈ హిందీ పేపర్ పెడతాడు లీక్ చేస్తాను. బయట అందరూ అనుకుంటారు బండి హిందీ పేపర్ లీక్ చేశాను కూడా. నేనన్న కేసీఆర్ నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి, నీకు తెలుగు పంచలేదు, రాత్రి మందిరాలు ప్లాన్ చేసామని ఉంటాయి అని చెప్పిన. నన్ను రాత్రి వచ్చి ఇంట్లోకెళ్ళి పట్టుకపోయి ఇలా తెలంగాణ మొత్తం తిప్పి 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 జైలుకి పంపాడు. వాస్తవమా కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు జైలుకి పోయినరా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకి పోయినరా? గ్రూప్ 1 మొన్న మంత్రి ఉండి కూడా, కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మంత్రి ఉండి కూడా దోవలు కూడా చివరస్తా పోయి గ్రూప్ 1 కోసం కొట్టాడింది మనమా కాదా? కొట్టాడింది మనం. మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి రోడ్డుకి ఎక్కడన్నా చాలామంది స్టేట్మెంట్ చేయ బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని ఇట్లా కొట్లాడుతానంటే, నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యమని చెప్పిన. చాలామంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లవే కొట్లాడతాడా, రోడ్డుకి ఎక్కి కొట్లాడతాడా? పక్క నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీకెక్కి పక్క నా మంత్రి పదవి గారు కానీ, కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ, మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది, కొట్లాడే తీర్థం కూడా ఎక్కడ నామూర్చలేదు మాకు. కానీ నిరుద్యోగ సమస్య మీద సెంట్రల్ లైబ్రరీకి కొట్టాలి మనం. రాహుల్ గాంధీ చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల సంవత్సరం ఇస్తాడు, ఇచ్చి రేయాలా? కాబట్టి కొట్లాడింది మనమన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ ఓట్లు మన కోసం మనకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం వల్ల పోయి ఓటర్ని పోయి రిక్వెస్ట్ చేయడమే మన పని. ఈ ఎన్నికలు మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలన్నా. కరీంనగర్ పార్లమెంట్లో అత్యధికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఎక్కువ గెలిపియాలన్న కసితో నేనున్నా, రికార్డు సృష్టించాలన్న కసితో నేనున్నా. మీ అందరికీ గెలిపించాలని చెప్పండి. మీరు పార్టీకి చేయాల్సిందల్లా, నాకు చేయాల్సిందల్లా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి అసలు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్లతోనే ఇలా వాళ్ళు గెలిచిండ్రు అనేటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి, అట్లా గెలిపించాలి. సోషల్ మీడియాను వాడుకోవాలన్నా. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి 27th వరకు మంచి భాషతోని సోషల్ మీడియాలో ప్రతిరోజు ఓటర్లను రిక్వెస్ట్ చేసే విధంగా మనం సోషల్ మీడియాను వాడుకోవాల్సిన బాధ్యతని. బీఆర్ఎస్ లెక్క, కాంగ్రెస్ లెక్క వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయద్దు, చెడు భాష యూజ్ చేయద్దు. మనకు అటువంటి భాష అవసరం లేదు. అబద్ధాల ప్రచారం అసలే అవసరం లేదు. మనకు అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు వాస్తవాలు గమనిస్తలేదని. కాబట్టి ఇక్కడ కార్యకర్తలంతా కూడా, ఇక్కడ నాయకులంతా కూడా 50 ప్రభారి అంతా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా రేపటి నుంచి సోషల్ మీడియా ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి తప్ప వేరే పని మనకు అవసరం లేదు. ప్రతి ఒక్క 50 ప్రభారి వాళ్ళకి ఇచ్చిన 50 మంది ఓట్లను కలవడము, వాళ్ళు ఎక్కడున్నా ఢిల్లీలున్నా ముంబైలున్నా మీరు చేసే రిక్వెస్ట్తోని వాళ్ళందరికీ రప్పించి ఓటించే ప్రయత్నం చేయాలి. పోలింగ్ రోజు మనందరూ పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళందరూ మన రిక్వెస్ట్ చూసి వచ్చి ఓటేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బతిలాడాలి, దండం పెట్టాలి అవసరం వస్తుంది. మనకు కావాల్సింది మనం గెలవడం. ఇలా నరేంద్ర మోడీ గారు చూస్తున్నాను ఈ ఎన్నికల ఫలితాల కోసం.
అమిత్ షా గారు చూస్తున్నారన్న తెలంగాణలో ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మనం గెలుస్తామా గెలవమా అని చెప్పి వాళ్ళ కేంద్ర నాయకత్వం ఎదురు చూస్తుంది కాబట్టి మేమందరం కష్టపడి ఇలా పనిచేస్తున్నాం. ఇలా 5 రోజులే 5 రోజులు నిద్ర అన్ని తిండి నిద్ర బంద్ చేసి చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ మాట్లాడాలి, సాయంత్రం కామారెడ్డి పోవాలి, రేపు కొత్తగూడెం పోవాలి, నర్సంపేట పోవాలి, హన్మకొండ పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి చెన్నూరు పోవాలన్న. కొత్తగూడెం ఎక్కడ, చెన్నూరు ఎక్కడ ఆలోచించండి. ఎల్లుండి నిజామాబాద్ పోవాలి, మళ్ళీ ఆదిలాబాద్ పోవాలి. నిన్న పెద్దపల్లి వేయించినాం, మనం మంచిర్యాల వేయించినాం. ప్రతిరోజు మేము తిరుగుతున్నాం అన్న, బయట తిండి నిద్ర బంద్ చేసి తిరుగుతున్నాం. మీకున్నది కేవలం మీ ప్రాంతమే, మీ వాడనో, మీ ఊరో, మీ మండలో. కొంచెం తిరగడానికి ఏమవుతుందన్న, మనకు తిరుగుతున్నారు కానీ ఇంకా తిరగాలి. ఇది సరిపోదన్న. కాబట్టి దయచేసి మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం. ఇది ఇజ్జత్ కా సవాల్ ఎన్నికలు ఇవి. ఇవాళ ఎట్టి బస్సులో మన ఇజ్జత్ మనం కాపాడుకోవాలంటే ఇది మన ఇజ్జత్ అంటే అందరిది. కాబట్టి మనం అందరం కూడా మనకి ఇచ్చిన బాధ్యతను మనం పూర్తిగా నెరవేర్చాలి. ఇప్పటివరకు ఎట్లా తిరిగినామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ఈ 5 days 27th వరకు మన పనులను పక్కబెట్టి మన పూర్తి సమయం ఇచ్చి మనం తిరిగే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుంచి మీ వాడల్లో, మీ గల్లీలో, మీ బస్తీల్లో, మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండువలు వేసుకోవాలి. ఒక్కొక్క జట్టుగా మారి మీరు తిరిగే ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు వెంకటరమణ చెప్పినట్టు ఇప్పుడు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎవరు? ఏవన్ రెడ్డి గారు. 3 జిల్లాలు అయిపోయినాయా? ఇంకా ఉమ్మడి జిల్లాలు ఎన్ని? ఇంకా 7. ఏమేంటి? హన్మకొండ,